వెల్కమ్ బ్యాక్ టు కోడ్ విత్ తైష్. ఈరోజు మనం ఏం ప్రోగ్రామ్ తెలుసుకోబోతున్నాం అంటే ఇచ్చిన నంబర్ అనేది ప్రైమా కాదా అనేసి తెలుసుకోవడం పెద్ద టాస్కే అనుకోవాలి, కానీ చూద్దాం, ట్రై చేద్దాం. మనం ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. మనకి ఈ 3 అనేది స్పెషల్ కేస్ అనమాట. 1 అనేది ప్రైమా కాదు, 2, 3 అనేవి ప్రైమ్. ఇప్పుడు చూసినట్టయితే 4 ఇవన్నీ ప్రైమ్ కాదు, అలానే ఇవన్నీ కూడా ప్రైమ్ కాదు. అంటే ఇది 2తో పోతాయి కదా, ఇవి కూడా 2తో పోతాయి. ఈ లైన్ అంతా కూడా 2తో పోతాయి, అంటే 2తో పోకూడదు ఒకటి. ఇదేంటి 3తో కూడా పోకూడదు. ఇంకోటి గమనించినట్టయితే మనం 5 నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి +2 చేస్తే 7, +2 చేస్తే 9 అనేది పోకూడదు. ఆల్రెడీ మనము కండిషన్ రాసామంటే ఇది ఓకే. ఇంకా అలాగే 5కి +6 యాడ్ చేస్తే 11 అనమాట. అలాగా మళ్ళీ 11కి +2 యాడ్ చేస్తే 13, మళ్ళీ +6 యాడ్ చేస్తే 17, మళ్ళీ +2 యాడ్ చేస్తే 19, మళ్ళీ +6 యాడ్ చేస్తే 23. ఇలాగా మనం లాజిక్ అనేది రాయాలి. ఓకేగా, అదే అర్థం చేసుకుంటే ఇంకా ప్రోగ్రామ్ అంతా ఈజీ అనమాట, ఇంకేం లేదు. ఓకే, లెట్స్ బిగిన్ ద ప్రోగ్రామ్. మనకి ఇంపోర్ట్ తెలుసు కదా, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక నెంబర్ అయితే ఇన్పుట్ చేయాలి కాబట్టి ఈసారి అయితే ఒక ఇన్పుట్, ఇది తెలుసు కదా, స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఒక ఇన్పుట్ పాస్ చేస్తే చాలు కాబట్టి n అనేది తీసుకున్నాం. ఇప్పుడు క్లాస్ ప్రైమ్ నెంబరా కాదా అని తెలుసుకోవడానికి క్లాస్ రాసాం. స్టాటిక్ అనేది తెలుసు కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రిటర్న్ చేసుకోవడానికి సరిపోతుంది. బూలియన్ ఎందుకు రాసామంటే అది ప్రైమ్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్ అని రావడానికి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ని చెక్ చేస్తున్నాము. ఇన్పుట్ అనేది n పాస్ చేసాము. ఫస్ట్ మనం ఏమన్నాము, 1 అనేది ప్రైమ్ కాదు అన్నాం, అంటే ఫాల్స్ అవ్వాలి. n అనేది 1 ఇన్పుట్ చేసినట్టయితే ఫాల్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 2, 3 అనేది ప్రైమ్ కాబట్టి సో ట్రూ వస్తుంది. తర్వాత ఏం తెలుసుకున్నాము, ఇది 2తో పోద్ది, ఇవన్నీ 2తో పోయేవి, ఇవి 2తో పోయేవి, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ఇవి 2తో పోయేవి, అలాగే 3తో పోయేది, ఈ 3తో పోయే కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. సో మనము ఇలా రాసామన్నమాట. 2తో కానీ 3తో కానీ పోతే అవి ఇది 2తో కానీ 3తో పోతే అవి ఫాల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందా చెప్పినట్టు 5 నుంచి స్టార్ట్ చేసాం. ఇదిగోండి 5 నుంచి. ఇప్పుడు 5 నుంచి ఎక్కడ దాకా అంటే రూట్ ఎండ్ దాకా. అంటే మనము ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవన్నీ ఈ రౌండ్ ఆఫ్ చేసా కదా, అవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాదు, మిగతా అవన్నీ ప్రైమ్ నెంబర్స్ అన్నట్టు. ప్రైమ్ నెంబర్స్ కానీ లాస్ట్ డిజిట్ ఉంది 2, ఇది 2తో పోద్ది, అంటే 2/2 అనే నెంబర్ దాకా స్క్వైర్ రూట్. ఒకవేళ మన స్క్వైర్ n కాకపోతే n/2 అయినా ఇక్కడ రాసుకోవచ్చు. ఆ n/2 వచ్చేదాకా మనకి ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ వచ్చేసి 5కి +6 యాడ్ చేస్తే 11, +6 యాడ్ చేస్తే 17, +6 అలాగా +6 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇనిషియల్గా 5 తీసుకున్నాం కదా, +6 ఇక్కడ యాడ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ n అనేది ఏదైతే ఇన్పుట్ చేసామో అది 5తో పోతే అది ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ 25 ఉంది, అది 5తో పోతుంది. కానీ 25 అనే ప్రైమ్ నెంబరా కాదు కదా. సో దీన్ని మనం సాటిస్ఫై చేయాలి. సో మనం ఫాల్స్ రాసాము. 5తో పోతే అది ఫాల్స్. ఓకే, అప్పుడు ఇది ఫాల్స్ వచ్చేది, అది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి n ఆల్సో i+2 = 0 అని. ఇప్పుడు మనం n ఎంటర్ చేసినప్పుడు ప్లస్ ఈ 5కి +2 ఏముంది 7. ఇప్పుడు ఇవి చెక్ చేస్తున్నాం +2 అని చెప్పేసి అవి ఫాల్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రింట్ ఫంక్షన్ రాసుకున్నాము. చెక్ ప్రైమ్
అనే మెథడ్లో నుంచి అన్నీ చేసాము. ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, అవుట్పుట్ 41 అనుకోండి, ఏమవుద్ది, ట్రూ అవుద్ది, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కాబట్టి. ఓకే, మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. ఓకే మరి, బాయ్.